ఇంత గట్టుండారు అందరూ బాగుండారు. ఏదోలే మీ అట్టుండమంటారా? అయితే రాండి, ఈ పొద్దు ఒక మంచి వంట చేసుకుందాం. అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఉప్మా. ఇదేంది ఇది? ఉప్మా ఎవరికైనా నచ్చుతుంది, మీ అట్ట చెప్తానవే అనుకుంటారా? ఈ ఉప్మా చేసుకోండి ఒకసారి, నచ్చుతుందో లేదో మళ్ళీ చెప్పండి నాకు. అయితే రోజు రోజు తినమని చెప్పను నేను, ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా దీంట్లో. ఎప్పుడన్నా ఒకసారి చేసుకోండి, ఏదైనా బాగుంటుంది రుచి. దీంతో పాటు ఇంకో 2 ఫ్రూట్స్, నట్స్ అట్లాంటివి ఏమన్నా తినాలా, ఉట్టి తినకూడదు. ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ కదా, ఉప్పు అని అయిపోతారు. ఏదైనా రోజు చేసుకుంటే అంత బాగా అనిపించదు, ఎప్పుడన్నా ఒకసారి చేసుకోండి, బాగుంటుంది రుచి. మరి ఇంకెందుకు లేటు, రాండి చూద్దాం. దానికి కావాల్సినవి ఉప్మా రవ్వ. ఏమంటారో మీరు, మేము బొంబాయి రవ్వ అంటాం. రవ్వ లడ్డు చేసుకుంటాంలే అది. ఇంకా సేమియాలు, ఉప్పు, ఇంకా పోపు దినుసులు, దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగబాలు వేసుకోండి. ఇంకా శనక్కాయ పప్పులు, జీడిపప్పులు తీసుకోండి మీకు కావాల్సినవి. ఆయన ఏమో కొలుచుకోవడానికి కప్పు. ఈ ఖాళీ కప్పులో ఏం పెట్టాలి అనుకుంటాండా, రాండి. కరేపాకు, మా చెట్టు ఒక్కరో పెద్దది అవుతుంది. వాన పడింది పొద్దున్నే, భలే ఉంది. అయితే చెట్టు నిండా నీళ్ళు. ఎంతైనా మన మొక్కలు పెంచుకుంటే ఆ తృప్తే వేరు కదా. మనకు కావాల్సినవి ఇట్ట పోయి అట్ట తెచ్చుకుంటాము, బయటికి పోకుండా. సరే కానీ సోదాపింగా కానీ మే అంటారా? సరే అయితే పొయ్యి మీద ఒక గోళం పెట్టుకొని రొంత నెయ్యి, రొంత నూనె వేసుకోండి. దండికి వేసుకోవాకండి. దండికి వేసుకొని ఫ్యాట్ ఎక్కువైందని మళ్ళీ నువ్వు చెప్పింటే నెయ్యి చేసినమ్మే అంటారేమో, అలా నా మీదకి దోసేస్తారు. రొంత వేసుకొని అవి వేయించుకొని పక్కన పెట్టుకోండి, మాడబెట్టుకోవాకండి. అవి తీసుకున్నాక దాంట్లోనే ఈ చూపించినవన్నీ గింజలు వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. వేసుకున్నాక ఏం చేస్తారు, రెండుసేపు కలబెట్టుకోండి. ఏగినాక ఏగినాక ఒక పచ్చిమిరపకాయ, 2 ఎర్రగడ్డలు వేసుకోండి. ఈ కట్ చేసింది వీడియో తీసినా ఎట్ట పోయిందో అసలు, అంతకు కనపరాలేదు, మాయమైపోయింది. దాంట్లో 2 అల్లం ముక్కలు వేసుకోండి. అల్లమే బాగుంటుంది దీంట్లో. ఇంకా 2 టమాటాలు వేసుకోండి. ఎన్ని అంటే మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి, ఇంత అంత కొలత ఏం లేదు. ఆ టమాటకాయలు వేగినాక ఒక్క మండ కరేపాకు వేసుకోండి. రొంచేపు అట్ట మాడిపోకుండా కలపెట్టుకోండి, అన్నీ ఏగుతాయి రొంతా. నేను టమాటకాయలు దండిగా వేసిన కాబట్టి ఒకరో ఎర్రగా కనిపించింది, మీరు తక్కువ వేసుకుంటే ఇంకో కలర్ వచ్చేది ఇది. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి. నీళ్ళు ఎన్ని తీసుకోవాలంటే 1కి 3 కప్పులు లెక్కన తీసుకోవాలా. నేను 1.5 కప్పు తీసుకుంటానా రవ్వ, సేమియా 2 కలిపి. దానికి సరిపోయే నీళ్ళు పోసుకున్నా. దీంట్లోనే రొంత కల్లుప్పు వేసుకోండి. ఎసురు బాగా మరిగినాక రవ్వ వేసుకోండి. రవ్వ పోసుకుంటా కలపెట్టుకుంటా ఉండాలా. నువ్వేమి మరి అట్టే వేసినవి అంటారేమో. ఒక రవ్వ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎట్టేసుకుని ఏదో ఒకటి చేస్తారు, కొత్త వాళ్ళకి బరువు వచ్చది, అదంతా వంటలు కడుతుంది. రవ్వ వేసుకునే రోజుసేపటికి సేమియా వేసుకోండి, అంతే. ఉప్మా రెడీ అయిపోయినట్టే. నేను 1కి 3 కప్పులు వేసుకున్నా కాబట్టి ఇటు ఒకరో లూజ్గా వచ్చింది. మీరు గట్టిగా పొడిగా కావాలంటే 1కి 2 కప్పులు వేసుకోండి, అది కూడా బాగుంటుంది. మా అమ్మ భలే చేస్తుంది ఇది. అయితే ఈ రవ్వ కాదు, మా దిక్కు వేరే రవ్వ ఉంటుంది. సార్ ఎప్పుడైనా చూపించాలండి. సరే మరి నచ్చింది అనిపించే ఒక లైక్ కొట్టుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సరే పోయొచ్చా మరి, ఇంకా బాయ్.